ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద భౌగోళిక విస్తీర్ణంగా మొత్తం 4,02,70,000 ఎకరాలు మరి ఉన్నటువంటి స్థితిలో ఇందులో సాగుకి పనికొచ్చేటువంటి విస్తీర్ణం చూస్తే 1,99,04,000 అంటే ఉన్నటువంటి భౌగోళిక విస్తీర్ణంలో 50% సాగుకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉన్నటువంటి 1,99,00,000 ఎకరాలకి ప్రస్తుతం 1,06,00,000 ఎకరాల వరకు కూడా ఇప్పుడు మనం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా చూస్తే 43 లక్షలకి కొత్త ఆయకట్టుని మనం ఇవ్వబోతూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా ఏదైతే మిగిలిన సాగు విస్తీర్ణం ఒక 48,612 ఎకరాలు ఉంది అధ్యక్ష. దీన్ని కూడా మరి సాగులోకి భవిష్యత్తులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ, అదేవిధంగా ఇంకా రోడ్స్, అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతూ ఉందో మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్ల నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమైన అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తర్వాత సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఆ ఆయకట్టు రికార్డుల నుంచి ఇవి తొలగించాలి అధ్యక్ష. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి చేయవలసినటువంటి ప్రక్రియ అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుచేతే ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే రేపు కలెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది 25వ తారీఖు 26వ తారీఖున కలెక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి 26 జిల్లాల్లోనూ కూడా మరి ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ శిస్తు వసూలు చేస్తారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ చేసేది ఎంఆర్ఓస్, ఆర్డీఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర ఆ వివరాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ క్రాప్ నమోదు పంట వివరాలు నమోదు చేస్తారు అధ్యక్ష. అంచేత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్రాప్ సాగు వివరాలు ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నీటి వినియోగం మీద ఏదైతే లస్కర్లు కానీ ఏఈలు కానీ ఎవరైతే అజమాయిషీ చేస్తుంటారో ఈ 3 డిపార్ట్మెంట్లు ఇటు రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్ 3 డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసి ఈ రాబోయేటువంటి ఒక నెల రోజులు 2 నెలల్లోనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలన్నీ కూడా మరి తీసుకుని అవి ఆయకట్టు నుంచి తొలగించేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతామని రేపు కలెక్టర్ల మీటింగ్లో కూడా ఇది వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు పుల్లారావు గారు కూడా అడగడం జరిగింది, ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో మరి అది కూడా ఈ హరిశ్చంద్రపురం వద్ద చేపట్టినటువంటి గోదావరి పెన్నా లింకు ఫేజ్ 3ని కలుపుతూ ఏదైతే పరిశీలన జరుగుతుంది అధ్యక్ష. ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. ఖచ్చితంగా దాంట్లో పరిశీలన అనంతరం మరి దానిలో సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఆ యొక్క బనకచెర్ల కూడా ఇంక్లూడ్ చేయడానికి అవకాశాలను కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించి డీసిల్టింగ్ కానీ అదేవిధంగా వీడ్ రిమూవల్ కానీ లేనిటువంటి పరిస్థితి ఏదైతే దృష్టిలో పెట్టారో ఖచ్చితంగా మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వాస్తవంగా నీటి తీరువ పన్నులు మనం కట్టించుకుని దాని ద్వారా O&M ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఈ O&M సంబంధించి ₹1 నిధులు లేనిటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఈ మార్చి నెలలో ఎస్టిమేషన్ వేసి ఏప్రిల్లో టెండర్లు పిలిచి మే నెలలో పనులు చేయాలి, కానీ ₹1 O&Mలో లేనిటువంటి స్థితిలో ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే లక్షల
రూపాయలు పెట్టి, వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులో రిజర్వాయర్లు కట్టుకుని దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ చేయకపోతే అవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ O&M పనులు కూడా చేపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం.